హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళ కోసం స్నాక్ అని ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేం లేదండి, సాబుదానా వడ. మీరందరూ వినే ఉంటారు, సబ్బిం వడలు. ఇవైతే చాలా టేస్టీగా బాగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఏం లేదు, దీంట్లో ఏమేమి ఇచ్చేదంటే సాబుదానా అవంతే 1 అవర్ నానబెట్టి అవి వేసాను. బియ్యం పిండి వేసాము, పొటాటో స్మాష్ చేసి అది వేసాను, ఉప్పు, కారము, జీలకర్ర ఇవన్నీ కలిపి బాగా కలిపేసి ఇలా ఉంటలా చేసుకోవాలి. ఇలా చేసిన ఉంటను ఇలా పేపర్ మీద తట్టుకొని ఇలా చిన్న వడల మాదిరి చేసుకోవాలండి. ఈ వడల్ని ఈ ఆయిల్లో డిప్ చేసుకుంటే వేడి వేడి సాబుదానా వడ రెడీ అయిపోతుంది. తినడానికైతే చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా బాగా తింటారు దీనిని. ఇవి అయిన తర్వాత ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. ఆయిల్ వేడవుతుంది, చూద్దాము. ఆయిల్ వేడవుతుంది, చూద్దాము. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక వడ తట్టుకున్న ఇలా వడని దీంట్లో ఆయిల్లో డిప్ చేయాలి. చాలా స్లోగా చేయాలండి, ఎందుకంటే ఆయిల్ మన మీద పడే అవకాశం ఉంటుంది. చాలా స్లోగా వేద్దాము. వేసిన వెంటనే ఇలా కలిపించద్దండి, ఎందుకంటే అవి విరిగిపోతాయి. వేసిన కొంతసేపటికి మళ్ళీ మనం టర్న్ చేద్దాము. ఇలా రెడ్డిష్గా అవుతున్నప్పుడు టర్న్ చేసుకోవాలి. సపరేట్ చేద్దాం. ఎంతో సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది. వేడివేడిగా క్రిస్పీగా చాలా అయితే చాలా బాగుంటాయి. అంతేనండి, సాబుదానా వడ అనేది రెడీ అయిపోయింది.